కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని లయన్స్ పూర్వపు జిల్లా గవర్నర్, అంబాసిడర్ ఆఫ్ గుడ్ విల్ అవార్డు గ్రహీత లయన్ డాక్టర్ బాదం బాలకృష్ణ పిలుపునిచ్చారు. కాకినాడ రూరల్ మండలం కొవ్వాడ వర్తక సంఘం వారి ఆధ్వర్యంలో రోడ్డు పక్కన వ్యాపారస్తులకు గొడుగులు మరికొందరికి వస్త్రాలను పంపిణీ చేశారు. కొవ్వాడ వర్తక సంఘం ప్రెసిడెంట్ కమ్మ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి లయన్స్ పూర్వపు జిల్లా గవర్నర్ మరియు అంబాసిడర్ ఆఫ్ గుడ్ విల్ అవార్డు గ్రహీత లయన్ డాక్టర్ బాదం బాలకృష్ణ, కేఎల్ నరసింగరావులు ముఖ్య అతిథిగా పాల్గొని వ్యాపారస్తులకు గొడుగులు, దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్నాసుల కుమార్ విశిష్ట అతిథులు, కొవ్వాడ గ్రామ సర్పంచ్ కోటేపల్లి ఉమా సతీష్, కొవ్వాడ వర్తక సంఘం వైస్ ప్రెసిడెంట్ డేగల శేషావతారం చిన్నబాబు, కాదా మనోజ్ కుమార్ సెక్రటరీ, తోలుం దుర్గాప్రసాద్ జాయింట్ సెక్రటరీ, వియ్యపు చిన్న సత్యబాబు, చంటి తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షులు కె శ్రీనివాస్ గారికి, అలాగే నరసింగరావు గారికి, మైత్రి లయన్స్ క్లబ్ కాకినాడ మైత్రి తరఫు నరసింగరావు గారికి, కుమార్ గారికి, చిన్నబాబు గారికి, మరి వర్తక సంఘం తరఫున వచ్చిన వర్తకులందరికీ, ఈరోజు వీరు పంచిపెడుతున్న గుడుగులు లేకపోతే చీరలు తీసుకోవడానికి వచ్చిన లబ్ధిదారులకి, మరి ఈ వర్తక సంఘం మంచి కోరేవారికి, వర్తక సంఘం బాగా అభివృద్ధిలోకి రావాలి, 10 మందికి సేవ చేయాలని ఈ మిత్రులు అందరూ ఉంటారు కదా, వర్తక సంఘం లేకపోయినా మిత్రులందరూ కూడా బహుశా ఉండొచ్చు. అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాభినందనలు. ఇందాక నరసింహరావు చెప్పినట్టుగా నేను 39 ఏళ్ళ బట్టి సేవా రంగంలో ఉన్నాను. ఆయన చెప్పినట్టుగా 80లో నా ఇంజనీరింగ్ అయింది, 89లో ఎంఎస్ చేశాను, 93లో నా పిహెచ్డి డాక్టరేట్ అయింది. మరి అయిన తర్వాత 86 నుంచి కూడా ఏదో కార్యక్రమాలు చేయాలని ఇంజనీరింగ్ అవగానే మొదలుపెట్టి ఇప్పటిదాకా చేస్తూ వచ్చాం. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేని విధంగా, అంటే ఒక హైదరాబాద్లో కంబైన్ ఆంధ్రప్రదేశ్లో 2006లో ఐ బ్యాంక్ కూడా పెట్టడం జరిగింది. ఈ ఐ బ్యాంక్ ద్వారా ఇప్పటిదాకా 7,500 మంది చూపొచ్చిందండి ఈ 19 ఏళ్ళలో. మరి అది పెట్టిన తర్వాత ఒకటి పెట్టిన సంవత్సరం పెట్టి చెప్పడం జరిగింది. మరి నేను జగన్నాథం మీ ఇద్దరు క్లాస్మేట్స్, మీరు మీ గ్రాండ్ పెద్ద అని చెప్పారు. మీ అందరూ కూడా 75లో 10th క్లాస్ చదువుకున్నాం. రెడ్ కార్పెట్ ట్రస్ట్ అని చెప్పి ఒకటి పెట్టాం. రెడ్ కార్పెట్ 1978 ట్రస్ట్. నేను దానికి ప్రెసిడెంట్, ఆయన ట్రెజరర్. సుమారు ట్రస్ట్ ద్వారా కొవ్వాడ పార్క్ కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి ఇప్పుడు అతను ప్రపోజల్ పెట్టడం జరిగింది. మళ్ళీ ఇక్కడే చేస్తామని చెప్పి అనడం జరిగింది. అలాగా వివిధ కార్యక్రమాలు ఆ రెడ్ కార్పెట్ పూర్వ విద్యార్థుల సంఘం తరఫున కూడా మేము చేయడం జరుగుతున్నది. ఇలా 7 ట్రస్టులు, ఫ్రెండ్స్ అందరితో ఒకటి, చుట్టాలతో ఒకటి, 10th క్లాస్ అదే మిగతా పబ్లిక్తో ఒకటి, లయన్స్ క్లబ్ తరఫున రకరకాలు చేయడం జరుగుతున్నది. మరి లయన్స్ క్లబ్ కాకినాడ పెట్టి 60 ఏళ్ళ సందర్భంలో 200 గొడుగులు సుమారు గత 6 నెలలు బట్టి పంచడం జరుగుతున్నది. ఇలాంటి గొడుగులు అందులో భాగంగానే లయన్స్ క్లబ్ కాకినాడ మైత్రి వారికి ఒక 2 గొడుగులు ఇచ్చినప్పుడు ఇంకో 3వ గొడుగు కావాలని చెప్పి అడగడం జరిగింది. ఇప్పుడు ఇంకో 2 గొడుగులు కావాలని చెప్పారు. తప్పకుండా ఇవాళ ఆ 2 గొడుగులు కూడా మన నరసింహరావు నేను అందజేస్తాను. ఇక్కడ వ్యాపారస్తులకు ఇవ్వండి. మరి ఈ గొడుగు ఒకటి కూడా 1200 రూపాయలండి. ఉన్న వాటిలో పెద్దదిని డబల్ లేయర్ అనమాట. గొడుగులు వర్షం వచ్చిన లోపల నీళ్ళు రాదు, ఇంకో నీళ్ళు వస్తున్నాయి. మరి ఇలా గొడుగులు ఇవ్వడం కానీ, కుట్టు మిషన్లు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా మొన్న ఏప్రిల్ 27వ తారీఖున మేము చేయడం జరిగింది. కొన్ని గొడుగులు మాత్రం ఇక్కడ ఇచ్చాం. లయన్స్ క్లబ్ మైత్రి నరసింహరావు కూడా వేదిక అలంకరించుకుంటున్నాము. सालवा तो फोटो दिया సలహా అడ్జస్ట్ రాజీగా సలహా फोटो कट रहा
ఇంకా అతిథులు ఉన్నారు, రావాల్సిన వారు రాలేదు. అదేవిధంగా ప్రోటోకాల్ నిబంధనల ప్రకారం అయితే ఒకసారి బాలకృష్ణ గారి గురించి మీకు పరిచయం చేద్దామని అంతగానే కాదు. ఆయన లయన్స్ క్లబ్ మెంబరు, కాకినాడ క్లబ్ మెంబరు. అదేవిధంగా ఆయన కొన్ని సంవత్సరాలు ఆయన పేరు మీద స్థాపించడం జరిగింది. వాటి గురించి కూడా తెలియదు. బాలకృష్ణ ఐబ్యాక్ అని ఉన్నారు. ఐబ్యాక్ అంటే ఎవరైనా చనిపోతే 6 గంటల లోపల మనం ఫోన్ చేస్తే వచ్చి బయట కార్నియాలు ఉంటాయి. ఆ పొర తీసుకెళ్ళి ఆ చూపు ఆ కార్నియా పాడైన వాళ్ళకి వేస్తారు. వేస్తే ఇది ఒక వ్యక్తి ఇచ్చిన 2 కళ్ళని ఇద్దరికి వేస్తారు. అంటే ఇద్దరికి చూపుని మనం రప్పించవచ్చు. ఇలా మాకు వెంటనే తెలిస్తే కాబట్టి మేమే ఫోన్ చేసి ముందు ఇంట్లో వాళ్ళు చెప్పి ఫోన్ చేసి రప్పించి ఇవ్వడం జరుగుతుంది. రెండోది ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్గా నీకు క్లినికల్ ల్యాబొరేటరీ పెట్టారు. వాళ్ళకి క్లినికల్ ల్యాబొరేటరీ అది ఎక్కడంటే ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో సక్కల వైపు పక్కన లోపలికి పెట్టడం జరుగుతుంది. ఇవి ఎలా పెడతారు అంటే ఎప్పుడో మనకి మన స్టేట్లో రిజిస్టర్ చేయించుకొని ఉంటారు అవసరం అని చెప్పి. అప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ రాగానే మనకి ఏం చేస్తారంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్, ఆర్టీఓ వీళ్ళందరూ కూడా క్లీన్ చేయాలని చెప్పేసి ఇక్కడ నుంచి వైజాగ్ వెళ్ళాలనుకోండి, వైజాగ్ వరకు రోడ్ క్లీన్ చేస్తారు. ఈ దాని ఇమీడియట్గా వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి ఆ రకంగా పంపించి అక్కడ మల్టీ ఆర్గాన్ ఆ ఆర్గాన్ అక్కడ పెట్టడం జరుగుతుంది. అదే ఉంటుంది. అలాగే మేము ఈ తరఫున క్లీన్ ఆర్గానిక్లో సంవత్సరం బాడీ డొనేషన్ చేస్తాం. రంగనాయ మెడికల్ కాలేజీలో 40 మంది స్టూడెంట్స్కి వాళ్ళు నేర్చుకోవాలంటే 25 మంది స్టూడెంట్స్కి ఒక బాడీ కావాలి నేర్చుకోవాలి. మేము ఆల్రెడీ ఆశించి అదేంటంటే మనకు అదనంగా మన ఇంట్లో చెప్పుకోవాలి. అంటే దానం చేయడం కానీ చేయకుండా ఈ బాడీని తీసుకెళ్ళి రంగనాయ మెడికల్ కాలేజీకి మనం సబ్మిట్ చేస్తాం. చేస్తే వాళ్ళ ద్వారా దీని ద్వారా స్టూడెంట్స్ లబ్ధి పొందుతారు. అది కూడా మేము అందరం చేయడం జరిగింది.